హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే అమరావతి ప్రాంతంలో అయితే ఉన్నామన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనకి అమరావతి ప్రాంతంలో వరద నివారణ కోసం అయితే కొండవీడు, పాలవాగు వాగులకు సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి అయితే ఈ వీడియోలో టోటల్గా తీస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో ఏంటంటే పాలవాగు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేసి కృష్ణానదిలో కలుస్తుంది, అదేవిధంగా కొండవీడు ఏ విధంగా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఎక్కడ కలుస్తుంది, తర్వాత ఈ కొండవీడు పాలవాగుకు సంబంధించినటువంటి ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి, దీనివల్ల అమరావతికి ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అనేది అయితే పూర్తిగా వీడియోలో అయితే మాట్లాడతాను. సో కొండవీడు పాలవాగు డెవలప్మెంట్స్లో కూడా ఇంక ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో కూడా పూర్తిగా అయితే వీడియోలో అయితే ఇస్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి పాలవాగు సంబంధించినటువంటి వర్క్స్ ప్రదేశం అనమాట. ఇది వచ్చేసరికి E4N9 జంక్షన్ దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, పాలవాగుని అయితే చాలా వెడల్పుగా అయితే డిజైన్ చేశారనమాట. సో ఇతర చిన్నగా కనిపించేటువంటి మనకి పాలవాగు పెద్దగా అయితే మనకి కనిపించబోతుంది. మా టోటల్ వచ్చేసరికి 25 మీటర్ల వెడల్పు, 9 మీటర్ల డెప్త్ అంటే లోతు, 9 మీటర్ల లోతుతో అయితే ఈ యొక్క వాగుని అయితే డెవలప్ అయితే చేస్తాను అనమాట. సో ప్రజెంట్ నేను ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ చేస్తాను కాబట్టి మీకు అక్కడ జేసీబీలు కనిపించట్లేదు. సో ఈ మనకు అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, ఆ బ్రిడ్జ్కి అవుట్ సైడ్ వెలగపూడి, మల్కాపురం వెలగపూడి సైడ్ అయితే మనకి జేసీబీలు వర్క్స్ అన్నీ అక్కడ జరుగుతున్నాయి. సో ఆ బ్రిడ్జ్ కూడా 2014-19 ప్రాంతంలో 6 లైన్ బ్రిడ్జ్గా అయితే మనకి అక్కడ వేయటం అయితే జరిగింది. సో చూసుకోవచ్చు అనమాట. మనకి ఈ యొక్క అమరావతి ప్రాంతంలో ఫ్లడ్ రివర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా MVR ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక మనకి ఈ పాలవాగు పక్కనే మనకి ఈ చదును చేసినటువంటి ప్రదేశం ఉంది కదా, అక్కడే మనకి E4 రోడ్ అయితే రాబోతుంది అనమాట. సో మనకి పాలవాగు పక్కనే E4 రోడ్ అయితే వస్తుంది. మధ్యలో కూడా మనకైతే గ్రీనరీ అయితే రాబోతుంది. సో చూడటానికి మొత్తం కంప్లీట్ అయితే చూడటానికి అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది పాలవాగు వచ్చేసరికి. కనిపిస్తున్నటువంటిది వచ్చేసరికి పాలవాగు దగ్గర గతంలో నిర్మించినటువంటి వంతెన అనమాట. టోటల్గా వచ్చేసరికి మనకి BRTS రోడ్ టైప్లో అయితే మనకి ఇక్కడ 3 వంతెనలు అయితే రావాల్సి అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే 2 అయితే జరిగినాయి, ఒకటైతే ఇంకా పిల్లర్స్ అయితే వేసించారు, కానీ త్వరలో అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చూస్తున్న ప్లేస్ వచ్చి ఇది కూడా పాలవాగే అనమాట. ఇటు సైడ్ అనమాట, మల్కాపురం వెలగపూడి సైడ్ అయిపోతే మనకి పాలవాగు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అక్కడ మీకు జేసీబీలు ఏం కనిపించట్లేదని ఏం ఫీల్ అవ్వద్దు. నేను ఈ వీడియో వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయితే తీస్తాను. ఆ చివరి మనకి జేసీబీల వర్క్స్ అయితే జరుగుతున్నాయి వెలగపూడి వైపు అయితే. సో ఇక్కడ వర్క్స్ ఏం జరగట్లేదు కదా, శరవేగంగా పెట్టారేంటి అని అనుకోవచ్చు, కానీ నేను ఎర్లీ మార్నింగ్ వీడియో తీస్తే ఇంక వర్క్స్ అయితే స్టార్ట్ కాలేదు. వర్క్స్ అయితే స్టార్ట్ అయితే ఈ మొత్తం కూడా జేసీబీ వర్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. జేసీబీ అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు ఇవన్నీ కూడా. సో ప్రజెంట్ అయితే మనం మల్కాపురం వైపు కూడా మనకి డెవలప్ అయితే జరుగుతుంది. సో వన్స్ పాలవాగు కంప్లీట్ అయిన తర్వాత ఈ పాలవాగుని కూడా టూరిజం టైప్లో అయితే చేయాలనేది ఒక ఆలోచన అయితే గవర్నమెంట్కి అయితే ఉందన్నమాట. పాలవాగుకి సంబంధించినటువంటి మొత్తం కూడా అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకి గ్రీనరీ అనేది ఇటువంటి పెట్టి, పార్క్ టైప్ అనేది పెట్టి, ఆ లోపల మనకి వాటర్లో అయితే మనకి బోటింగ్ టైప్లో పెట్టాలనే ఆలోచన అయితే గవర్నమెంట్కి అయితే ఉంది. సో తద్వారా మనీ కూడా మనం అయితే గెయిన్ చేయొచ్చు, ఆ విధంగా కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో ఇక టోటల్గా ఈ పాలవాగు వచ్చేసరికి మనకి రాజధాని ప్రాంతంలో 16.5 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తూ కృష్ణానదిలో అయితే కలుస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి పాలవాగుకు సంబంధించినటువంటి వర్క్స్ అనమాట. ఇంకేమైనా వర్క్స్ ఉంటే ఖచ్చితంగా మీకు వెంటనే నేను అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ కొండవీడి దగ్గర ఎలా ఉందనేది చూద్దాం.
ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే E11 రోడ్లో అయితే ఉన్నాం అనమాట. సో E11 రోడ్లో చూసుకోవచ్చు మనకి టిప్పర్లు తర్వాత జేసీబీలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా కొండవీడు వాగు సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వర్క్స్ చేయడానికి అయితే వచ్చాయన్నమాట. సో నేను వీడియో మొదట్లో నుంచి చెప్పాను నేను ఎర్లీ మార్నింగ్ వీడియో తీస్తున్నానని. సో ఇంకా వర్క్స్ అయితే అక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. నేను ముందుగానే వెళ్ళి ఇక్కడ వీడియోలు అయితే తీస్తున్నాను E11 రోడ్ దగ్గర అయితే. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే E11 రోడ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో E11 రోడ్ అయితే ఇక్కడితో ప్రజెంట్ అయితే ఎండ్ అయింది. ఇంకా ఎదరైతే మనకైతే వంతెన అయితే ఒకటి కన్స్ట్రక్షన్ చేయాల్సి అయితే ఉందన్నమాట. సో అవతల వచ్చేసరికి N8 రోడ్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. మీకు కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసరికి నీరుకొండ అనమాట. ఆ నీరుకొండకు ఆపోజిట్లోనే మనకి కొండవీడు దగ్గర సంబంధించినటువంటి వాగు సంబంధించినటువంటి రిజర్వాయర్ అయితే ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలి. సో అక్కడి నుంచి మనకి ఇటు సైడ్గా అయితే కొండవీడు వాగుని అయితే తీసుకొచ్చి కృష్ణాయపాలెం దగ్గర మరో రిజర్వాయర్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడికి తీసుకొచ్చి అక్కడి నుంచి కృష్ణానదిలోకి అయితే వాటర్ని అయితే కలుపుతారనమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వర్క్స్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా మనకి వంతెన వేసిన తర్వాత ఆ ఎదరికి వెళ్ళిన తర్వాత మనకి రాజధానికి సంబంధించినటువంటి కోర్ క్యాపిటల్కి సంబంధించినటువంటి గ్రావిటీ కెనాల్ని కూడా అక్కడే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారనమాట. సో ఆ వర్క్స్ అన్నీ కూడా మీకు త్వరలో అన్నీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రజెంట్ ఇదనమాట. ఇంకా ఎదరికెళ్ళి ఇంకా కొండవీడు వాగుకి సంబంధించినటువంటి ఇంకేం వర్క్స్ జరుగుతున్నాయి అనేది చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి కొండవీడు వాగు సంబంధించినటువంటి కెనాల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. చాలా ముమ్మరంగా అయితే జరుగుతున్నాయి, చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి భారీ స్థాయిలో అయితే మనకి జేసీబీలు టిప్పర్లు తర్వాత ఎక్స్కవేటర్లు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో రాబోయేది వర్షాకాలం కాబట్టి ఈ సమ్మర్లో ఎంత వీలైతే అంత తొందరగా వర్క్స్ అయితే కంప్లీట్ చేయాలనే ఆలోచనలు అయితే గవర్నమెంట్ అయితే ఉంది. సో ఈ యొక్క కొండవీడు వాగు వచ్చేసరికి అమరావతిలో వచ్చేసరికి మేజర్ వాగు అనమాట. ఇది టోటల్ వచ్చేసరికి 23.5 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది అనమాట. అమరావతిలో ఉండవల్లి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణానదిలో అయితే కలుస్తుంది. సో ఈ కొండవీడు వాగు కూడా మొత్తం కూడా అటుపక్క ఇటు సైడ్ కూడా మొత్తం గ్రీనరీ ఉండేలాగా అయితే గవర్నమెంట్ అయితే పక్కాగా అయితే ప్లాన్ చేస్తుంది. ఈ కొండవీడు వాగు మీద కూడా టూరిజాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనలు అయితే ఉంది. ప్రజెంట్ మనం SRM దగ్గర అయితే ఉన్నాం. SRM దగ్గర చూసుకోవచ్చు మనకి జేసీబీతో వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. మనకి పాలవాగు కొండవీడు వాగుని మెయిన్గా ఎక్కువగా ముందు డెవలప్ చేయాలనే ఆలోచనలు అయితే గవర్నమెంట్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా MVR ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి రాజధాని మాస్టర్ ప్లాన్ అనమాట. సో ఈ రాజధాని మాస్టర్ ప్లాన్లో వచ్చేసరికి పాలవాగు తర్వాత కొండవీడు వాగు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయ్యి కృష్ణానదిలో కలుస్తుంది ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసరికి ఈ ఆరెంజ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఆరెంజ్ లైన్స్ మధ్యలో ఉన్నది వచ్చేసరికి మనకి పాలవాగు అనమాట. సో ఇది వచ్చేసరికి అబ్బురాజువారి పాలెం దగ్గర నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు అబ్బురాజుపాలెం తర్వాత మనకి రాయపూడి తర్వాత తుళ్ళూరు పక్క నుంచి అయితే. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఎంత మనకి ఈ గ్రీన్ లైన్ ఈ ఆరెంజ్ లైన్ మధ్యలో ఉన్నదంతా కూడా కోర్ క్యాపిటల్ ఏరియా అనమాట. సో ఇక్కడ మనకి ఈ P1 P3 కనిపిస్తుంది చూసారా, ఇక్కడ వచ్చేసరికి మనకి HOD కాంప్లెక్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ మధ్యలో మనకి సచివాలయం అయితే ఉంటుంది. సో వాటి మధ్య నుంచి అయితే పాలవాగు అయితే ట్రావెల్ చేస్తుంది అనమాట. సో అక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ మనకి వెలగపూడి తర్వాత మల్కాపురం మందడం దాటిన తర్వాత మనకి కృష్ణాయపాలెం దగ్గర ఒక చెరువు అయితే ఉంటుందన్నమాట. ఈ చెరువు అది దీన్ని ప్రజెంట్ అయితే రిజర్వాయర్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడైతే కలుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కృష్ణానదిలోకి అయితే డైవర్ట్ అయితే అవుతుంది వాటర్. సో సేమ్ అదే విధంగా కొండవీడు వాగు కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీకు వైలెట్ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ మధ్యలో ఉన్నదంతా కూడా కొండవీడు వాగుకు సంబంధించింది అనమాట. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనంతవరం హిల్స్ దగ్గర నుంచి అయితే బ్యాక్ సైడ్ మనకైతే కొండవీడు వాగు అయితే మనకి ట్రావెల్ అవుతూ అమరావతిలోకి అయితే ఎంట్రన్స్ అవుతుంది. సో అక్కడి నుంచి నెక్కళ్ళు తర్వాత శాఖమూరు దగ్గర అయితే చెరువులోకి అయితే ఈ కొండవీడు వాగుని అయితే చెరువులోకి అయితే తీసుకొచ్చి ఇక్కడి నుంచి మనకైతే నీరుకొండ ప్రాంతంలోకి అయితే తీసుకొస్తారు. సో ఈ నీరుకొండ ప్రాంతంలో ఇక్కడ మనకి ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయితే మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. సో అక్కడి నుంచి మనకి కొరగల్లు దగ్గరలోంచి మనకి ఇట్లా ఈ విధంగా అయితే ట్రావెల్ అయ్యి మనకి ఇక్కడ కృష్ణాపాలెం దగ్గర అయితే ఇక్కడ చెరువులో అయితే మనకు కలుస్తుంది. ఇక్కడ పాలవాగు తర్వాత కొండవీడు వాగు రెండు కలిపి ఈ కృష్ణాయపాలెం చెరువులో అయితే ఇక్కడ మనకైతే వాటర్ని అయితే తీసుకొస్తారు. సో ఇక్కడైతే ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని అయితే నిర్మిస్తారు అనమాట. ఈ రెండు కలిపి ఇక్కడ నుంచి మనకి ఉండవల్లి దగ్గర ఉన్నటువంటి
తర్వాత మన కృష్ణానదిలో లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది కదా, కొండవీడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణానదిలోకి అయితే వాటర్ని అయితే తీసుకెళ్తారనమాట. రాజధాని ప్రాంతంలో ఎక్కడా కూడా మనకు వరద ముంపుకు గురవ్వకుండా మనకి జాగ్రత్తగా ప్రీ ప్లాన్డ్గా అయితే ఈ యొక్క వాగులను అయితే డెవలప్ అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడున్న దానికి డబుల్ రెట్ విడత అయితే లేకపోతే లోతు అయితే అనేది కూడా చేస్తున్నారు. సో మనకి ప్రజెంట్ పాలవాగే తీసుకోండి, పాలవాగు అయితే దాదాపు మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ ఫ్యూచర్లో ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. ఎందుకంటే 25 మీటర్స్ వెడల్పు, తర్వాత 9 మీటర్స్ డెప్త్లో అయితే ఈ యొక్క వాగుని అయితే కన్స్ట్రక్షన్ చేస్తుంది కొత్తగా గవర్నమెంట్. సో అంతేకాకుండా మనకి శాఖమూరు చెరువు దగ్గర నుంచి మనకి కోర్ క్యాపిటల్ ఏరియా అయిపోతే ఒక గ్రావిటీ కెనాల్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారనమాట. సో ఇదంతా కూడా మనకి రాజధాని ప్రాంతంలో అయితే వాటర్ లెవెల్ సోర్స్ తగ్గకుండా ఉండటం కోసం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ టైప్లో అయితే మనకైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చామంటే ఈ గ్రావిటీ కెనాలు, తర్వాత కొండవీడు వాగు, పాలవాగు, ఈ మూడు కూడా మనకి వరద నివారణ చర్యలు అయితే చేపడటానికైతే చాలా ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదనమాట మ్యాప్ కొండవీడు పాలవాగుకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వర్క్స్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి E6 రోడ్లోని చంద్రబాబు నాయుడు గారి హౌస్ కన్స్ట్రక్షన్ ప్లేస్ అనమాట. చాలా వేగంగా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో అక్కడ వీడియో తీద్దామంటే అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళు అయితే వీడియో తీయనివ్వలేదు, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ వారు దృష్ట్యా అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అనమాట, పాలవాగు కొండవీడు వాగు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి అమరావతి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో లేటెస్ట్ అయితే మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్స్ మై హ్యాపీ. బై బాయ్.